బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం జలాశయం గేటు మరోమారు తెరుచుకుంది. ఎగువ తుంగభద్ర, కృష్ణా నుంచి వరద జలాలు పోటెత్తడంతో ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైల జలాశయానికి తుంగభద్ర జోరాల నుంచి 1,06,259 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. డ్యాం నీటి మట్టం 885 అడుగులకు చేరుకోవడంతో ఉదయం 9:30 ఒక గేటును ఎత్తి 27,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. వాస్తవంగా జలాశయంకు వరద ప్రవాహం తగ్గడంతో బుధవారం అన్ని గేట్లను మూసివేసిన సంగతి విదితమే. అయితే తుంగభద్ర, కృష్ణా నుంచి తిరిగి వరద నీరు పోటెత్తడంతో గంటల వ్యవధిలోనే మళ్లీ డ్యాం గేటును ఎత్తాల్సి వచ్చింది. ప్రస్తుతం డ్యాం గేట్లను ఎత్తివేయడం గత 40 రోజుల్లో ఇది 3వసారి. వాస్తవంగా ఈ ఏడాది వాటర్ ఇయర్ లో భాగంగా జూలై 29న శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 12న క్లోజ్ చేశారు. మళ్లీ ఆగస్టు 28వ తేదీన తెరిచి బుధవారం మూసివేశారు. అంతలోనే తిరిగి గేట్లు తెరవడం విశేషం. కాగా శ్రీశైల జలాశయం నుంచి ఈ 40 రోజుల్లో దిగువకు 525.85 టీఎంసీల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం గేటు మరోమారు తెరుచుకుంది. ఎగువ తుంగభద్ర, కృష్ణా నుంచి వరద జలాలు పోటెత్తడంతో ఒక గేటును 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైల జలాశయానికి తుంగభద్ర జోరాల నుంచి 1,06,259 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. డ్యాం నీటి మట్టం 885 అడుగులకు చేరుకోవడంతో ఉదయం 9:30 ఒక గేటును ఎత్తి 27,000 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. వాస్తవంగా జలాశయంకు వరద ప్రవాహం తగ్గడంతో బుధవారం అన్ని గేట్లను మూసివేసిన సంగతి విదితమే. అయితే తుంగభద్ర, కృష్ణా నుంచి తిరిగి వరద నీరు పోటెత్తడంతో గంటల వ్యవధిలోనే మళ్లీ డ్యాం గేటును ఎత్తాల్సి వచ్చింది. ప్రస్తుతం డ్యాం గేట్లను ఎత్తివేయడం గత 40 రోజుల్లో ఇది 3వసారి. వాస్తవంగా ఈ ఏడాది వాటర్ ఇయర్ లో భాగంగా జూలై 29న శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 12న క్లోజ్ చేశారు. మళ్లీ ఆగస్టు 28వ తేదీన తెరిచి బుధవారం మూసివేశారు. అంతలోనే తిరిగి గేట్లు తెరవడం విశేషం. కాగా శ్రీశైల జలాశయం నుంచి ఈ 40 రోజుల్లో దిగువకు 525.85 టీఎంసీల నీటిని విడుదల చేశారు.